Dear students, good morning all of you. Welcome to my lecture 23. The topic of the lecture is relationship degree. Relationship degree. Right? Then what is relationship అనేది మనము బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డేటా మోడల్స్ గురించి చెప్పుకున్నప్పుడు చూడడం జరిగింది. రిలేషన్షిప్ అనేది వన్స్ అగైన్ రిలేషన్షిప్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మనం రిలేషన్షిప్ డిగ్రీ అనే టాపిక్ లోకి వెళ్దాం. రిలేషన్షిప్ అంటే నథింగ్ బట్ ఇట్ డిస్క్రైబ్స్ టూ ఎంటిటీస్ కి బిట్వీన్ గా అసోసియేషన్ ని డిస్క్రైబ్ చేసేదాన్నే మనం ఏమంటామండి, రిలేషన్షిప్ అంటాం. అంటే రిలేషన్షిప్ డిస్క్రైబ్స్ అసోసియేషన్ అమాంగ్ టూ ఎంటిటీస్. అయితే ఒక రిలేషన్షిప్ లో పార్టిసిపేట్ చేసే ఎంటిటీస్ ని మనము పార్టిసిపెంట్స్ అని చెప్పి కూడా కాల్ చేయొచ్చు. ఏమని చెప్పి కాల్ చేయొచ్చు? పార్టిసిపెంట్స్ అని చెప్పి కూడా కాల్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు అవర్ కాన్సెప్ట్, రిలేషన్షిప్ డిగ్రీ అంటే ఏంటంటే నథింగ్ బట్ రిలేషన్షిప్ డిగ్రీ అనేది ఏం చెప్తుందంటే ఒక రిలేషన్షిప్ లో ఎన్ని ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది రిలేషన్షిప్ డిగ్రీ ఏం చేస్తుందండి, డిస్క్రైబ్ చేస్తుంది. అంటే మీన్స్ ఒక రిలేషన్షిప్ లో మనకేంటి, ఒక ఎంటిటీ పార్టిసిపేట్ చేస్తుందా, టూ ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయా, త్రీ ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయా అని రిప్రజెంట్ చేసేదే రిలేషన్షిప్ డిగ్రీ అంటే. ఓకే, దెన్ రిలేషన్షిప్ డిగ్రీ అనేది మనకి ఏంటంటే 3గా క్లాసిఫై చేయబడింది. రిలేషన్షిప్ డిగ్రీ అనేది ఏంటి, మనకి 3గా క్లాసిఫై చేయబడింది. ఆ 3 క్లాసిఫికేషన్స్ ఏంటి అన్నట్టయితే కనుక, నెంబర్ 1 యూనరీ రిలేషన్షిప్. ఫస్ట్ వన్ ఏంటి, యూనరీ రిలేషన్షిప్. సెకండ్ వన్ ఏంటంటే బైనరీ రిలేషన్షిప్. థర్డ్ వన్ ఏంటంటే టెర్నరీ రిలేషన్షిప్. ఓకే, ఇలా రిలేషన్షిప్ డిగ్రీ అనేది 3గా మనకి ఏం కాబడిందండి, క్లాసిఫై కాబడింది. ఏంటి, ఫస్ట్ వన్ ఏంటి, యూనరీ రిలేషన్షిప్. సెకండ్ వన్ ఏంటి, బైనరీ రిలేషన్షిప్. థర్డ్ వన్ టెర్నరీ రిలేషన్షిప్. యూనరీ రిలేషన్షిప్ లో ఓన్లీ ఒక ఎంటిటీ మాత్రమే పార్టిసిపేట్ చేస్తుంది. బైనరీ రిలేషన్షిప్ లో దాని నేమ్ లోనే ఉన్నది బై అని చెప్పి. బై మీన్స్ 2 అని కదా అర్థము. కాబట్టి 2 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తాయి. టెర్నరీ రిలేషన్షిప్ లో 3 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే, టెర్నరీ రిలేషన్షిప్ మీకు ఏంటంటే ఎన్ని ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తాయండి, 3 ఎంటిటీస్ మీకు ఏం చేస్తాయి, టెర్నరీ రిలేషన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఒకవేళ 3 ఎంటిటీస్ కన్నా ఎక్కువ ఎంటిటీస్ కనుక పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే టెర్నరీ రిలేషన్షిప్ ని మనము హయ్యర్ డిగ్రీ రిలేషన్షిప్ అని చెప్పి కూడా మనం ఏం చేయొచ్చు, కాల్ చేయొచ్చు. టెర్నరీ రిలేషన్షిప్ అండ్ 3 ఆర్ మోర్. హయ్యర్ డిగ్రీ రిలేషన్షిప్ అని చెప్పి కూడా కాల్ చేస్తాం. ఇప్పుడు 3 కన్నా ఎక్కువ ఎంటిటీస్ కనుక పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే కనుక ఇట్ ఈస్ కాల్డ్ హయ్యర్ డిగ్రీ రిలేషన్షిప్. ఇది రేర్ గా జరుగుతుంది, మోర్ దాన్ 3 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేయడం అనేది. కాబట్టి ఒకవేళ మోర్ దాన్ 3 ఎంటిటీస్ కనుక పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే కనుక ఆ రిలేషన్షిప్ ఏమని చెప్పి కాల్ చేస్తాము, హయ్యర్ డిగ్రీ రిలేషన్షిప్ అని చెప్పి కాల్ చేస్తాం. దట్ ఈస్ అబౌట్ రిలేషన్షిప్ డిగ్రీ అంటే. అంటే రిలేషన్షిప్ డిగ్రీలో నథింగ్ బట్ అదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే కనుక ఒక రిలేషన్షిప్ లో ఎన్ని ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్న దాని మీద బేస్ కాబట్టి రిలేషన్షిప్ డిగ్రీ అనేది మీకు ఏం చేయబడింది, 3గా క్లాసిఫై చేయబడింది. యూనరీ రిలేషన్షిప్, బైనరీ రిలేషన్షిప్, అలానే టెర్నరీ రిలేషన్షిప్. ఓకే, దెన్ యూనరీ రిలేషన్షిప్ అన్నట్టయితే కనుక ఓన్లీ ఒక ఎంటిటీనే పార్టిసిపేట్ చేస్తుంది. ఎంటిటీని మనము
మరొక నేమ్ తో కూడా పిలవచ్చు అని చెప్పాను. పార్టిసిపెంట్ అని చెప్పి కూడా కాల్ చేయొచ్చు అని చెప్పాను. దట్ మీన్స్ యునరీ రిలేషన్షిప్ లో ఓన్లీ 1 పార్టిసిపెంట్ ఉంటుంది. బైనరీ రిలేషన్షిప్ లో 2 పార్టిసిపెంట్స్ ఉంటాయి. టర్నరీ రిలేషన్షిప్ లో 3 పార్టిసిపెంట్స్ ఉంటాయి. ఒకవేళ 3 కన్నా మోర్ ఉన్నట్టయితే కనుక దాన్ని ఏమని చెప్పి కాల్ చేస్తాము, హయ్యర్ డిగ్రీ రిలేషన్షిప్ అని చెప్పి కాల్ చేస్తాము. వన్ ఆఫ్టర్ అనదర్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలేషన్షిప్ గురించి మనం డయాగ్రమాటికల్ గా రిప్రజెంట్ చేసుకుందాం. దెన్ యునరీ రిలేషన్షిప్ ని కనుక తీసుకున్నట్టయితే యునరీ రిలేషన్షిప్ కి సంబంధించిన డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. క్రోస్ఫుట్ డేటా మోడల్లో ఆ డయాగ్రామ్ ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. క్రోస్ఫుట్ డేటా మోడల్లో దెన్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఎంప్లాయీ అని ఒక ఎంటిటీ తీసుకున్నాను. ఇది ఎంటిటీ కాబట్టి ఎంటిటీని రెక్టాంగిల్ బాక్స్ లో పుటప్ చేస్తాం. ఆ ఎంటిటీలో ఏ అట్రిబ్యూట్స్ అయితే ఉంటాయో, ఏ కాలమ్స్ అయితే ఉంటాయో ఆ కాలమ్స్ ని మనం కింద ఏం చేసుకుంటాము, రిప్రజెంట్ చేసుకుంటాము. రైట్. దెన్ ఒక ఎంటిటీ మాత్రమే ఉన్నది. ఆ ఎంటిటీ నుంచి ఏం చేస్తున్నానంటే ఇలా రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. దెన్ ఒక ఆర్గనైజేషన్ లో మనం ఎంప్లాయీ అనే ఎంటిటీని కనుక తీసుకుంటే, ఎంప్లాయీ అనే ఎంటిటీలో మీకు ఎవరు ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. డిఫరెంట్ డెసిగ్నేషన్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. అందులో మేనేజర్స్ ఉంటారు, అనలిస్టులు ఉంటారు, క్లర్క్లు ఉంటారు, సేల్స్ మెన్స్ ఉంటారు. ఇలా డిఫరెంట్ డెసిగ్నేషన్స్ కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు. ఎంప్లాయీస్ ఉన్నట్టయితే కనుక ఆ ఎంప్లాయీలో ఎవరైతే మేనేజర్ గా వర్క్ చేస్తున్నారో ఆ మేనేజర్ గా వర్క్ చేస్తున్న ఎంప్లాయీ మరొక ఎంప్లాయీని తను ఏం చేయడం జరుగుతుంది, మేనేజ్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ రిలేషన్షిప్ ఏం జరిగింది ఇక్కడ, ఎంప్లాయీకి ఎంప్లాయీతోనే రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. అందుకే ఈ రిలేషన్షిప్ ని ఏమని చెప్పి కాల్ చేస్తాము, యునరీ రిలేషన్షిప్ అని చెప్పి కాల్ చేస్తాము. దీనికి అనదర్ నేమ్ ఏంటంటే, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రికర్సివ్ రిలేషన్షిప్ అని చెప్పి కూడా కాల్ చేస్తాం. ఏమంటాం దీన్ని, రికర్సివ్ రిలేషన్షిప్ అని చెప్పి కాల్ చేస్తాం. మన సి లాంగ్వేజ్ లో చూడండి, ఒక ఫంక్షన్ అదే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నట్టయితే ఆ కాన్సెప్ట్ ని ఏమంటాము, రికర్షన్ అని చెప్పి కాల్ చే అంటే ఆ ఫంక్షన్ లో ఉంటూనే ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తుంది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ రికర్షన్ అని చెప్పుకుంటాము. అలానే ఇక్కడ కూడా యునరీ రిలేషన్షిప్ ఏంటంటే, ఒక ఎంటిటీ ఆ ఎంటిటీతోనే మీకు ఏం చేస్తుంది, రిలేషన్షిప్ ఏం చేస్తుందండి, ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. అలా కొన్ని సందర్భాలలో ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న ఎంప్లాయీ అనే వాళ్ళు ఒక మేల్ ఫిమేల్ మీకు కొన్ని సందర్భాల్లో ఏంటవచ్చు అంటే వాళ్ళ మధ్యన ఇష్టం ఏర్పడినట్టయితే కనుక వాళ్ళు ఏం చేసుకోవచ్చు, మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఆ రిలేషన్షిప్ ని ఏమని చెప్పి కాల్ చేస్తామంటే యునరీ రిలేషన్షిప్ అని చెప్పి కాల్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎంప్లాయీ ఈజ్ మ్యారీడ్ టు అనదర్ ఎంప్లాయీ. అంటే మీన్స్ ఈ యునరీ రిలేషన్షిప్ లో ఓన్లీ 1 ఎంటిటీ మాత్రమే మీకు ఏం చేస్తుందండి, పార్టిసిపేట్ చేస్తుంది. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, యునరీ రిలేషన్షిప్ గురించి. యునరీ రిలేషన్షిప్ ని మరొక నేమ్ తో ఏమని పిలుస్తాము, రికర్సివ్ రిలేషన్షిప్ అని చెప్పి కూడా కాల్ చేయొచ్చు. ఓకే. దెన్ మనము బైనరీ రిలేషన్షిప్ గురించి చూద్దాం. బైనరీ అనేసరికి అందులో మీకు ఏంటంటే 2 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఏంటండి, 2 ఎంటిటీస్ అనేవి బైనరీ రిలేషన్షిప్ లో మీకు ఏం కాబడతాయి, పార్టిసిపేట్ కాబడతాయి. రైట్. మనం ఏం చేద్దామంటే 2 ఎంటిటీస్ ని కన్సిడర్ చేద్దాం. బైనరీ, ఇక్కడ ఐఎమ్ టేకింగ్ హియర్ ప్రొఫెసర్ అని ఒక ఎంటిటీ తీసుకుంటున్నాను, అలాగే క్లాస్ అని ఒక ఎంటిటీ తీసుకుంటున్నాను. ప్రొఫెసర్ ఎంటిటీస్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ లో రిప్రజెంట్ చేయాలి, రెక్టాంగిల్ బాక్స్ లో కెప్ట్ చేయాల్సి ఉంటుంది.
నేను క్రోస్ ఫుట్ కి సంబంధించిన ఈఆర్ డయాగ్రామ్ ఇక్కడ కన్సిడర్ చేసుకుంటున్నాను. ప్రొఫెసర్, దెన్ అలానే క్లాస్. Right? Then professor teaches. ఇక్కడ సర్కిల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆప్షనల్ అని చెప్పి రిప్రజెంట్ చేస్తుంది. ప్రొఫెసర్ క్లాస్ తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. ఒకవేళ తీసుకునేలాగైతే కనుక మెనీ క్లాసెస్ తీసుకోవచ్చు. కాబట్టి ఆ మెనీని మనం ఇక్కడ క్రోస్ ఫుట్ ద్వారా ఏం చేస్తున్నాం, ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మీకు ఎన్ని ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? 2 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రొఫెసర్ అనే ఒక ఎంటిటీ పార్టిసిపేట్ చేస్తుంది, క్లాస్ అనే ఒక ఎంటిటీ పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఇక్కడ పార్టిసిపెంట్స్ 2 ఉన్నాయి. ఓకే, ఆ 2 ఎంటిటీస్ కి బిట్వీన్ గా మన రిలేషన్షిప్ ఏం చేస్తున్నామండి, ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఆ రిలేషన్షిప్ ఏమని చెప్పి కాల్ చేస్తామంటే బైనరీ రిలేషన్షిప్ అని చెప్పి కాల్ చేస్తాం. దాన్ని ఏమంటామండి, బైనరీ రిలేషన్షిప్ అని చెప్పి కాల్ చేస్తాం. బికాస్ ఇక్కడ 2 ఎంటిటీస్ మీకు ఏం కాబడ్డాయి, పార్టిసిపేట్ చేయబడ్డాయి. కాబట్టి దట్ ఈస్ అబౌట్ బైనరీ రిలేషన్షిప్. దెన్ కమింగ్ టు టర్నరీ రిలేషన్షిప్. టర్నరీ రిలేషన్షిప్ కనుక తీసుకున్నట్టయితే ఈ టర్నరీ రిలేషన్షిప్ లో నేనేం తీసుకుంటున్నానంటే ఒక హాస్పిటల్ కి సంబంధించిన ఈఆర్ డయాగ్రామ్ ని కన్సిడర్ చేస్తున్నాను. అంటే హాస్పిటల్ కి సంబంధించి ఈఆర్ డయాగ్రామ్ అంటే కనుక హాస్పిటల్ నథింగ్ బట్ డాక్టర్, అలాగే పేషెంట్, అలానే డ్రగ్స్. డాక్టర్ ఏం చేయడం జరుగుతుంది, పేషెంట్ ని ఎగ్జామిన్ చేసిన తర్వాత తనకి ఏం చేయడం జరుగుతుందంటే మీకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఏం చేయడం జరుగుతుంది, ప్రిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టర్నరీ రిలేషన్షిప్ లో ఐఎమ్ టేకింగ్ హియర్ టర్నరీ రిలేషన్షిప్. Right. Then taking entities doctor. డాక్టర్ అనే ది ఎంటిటీ కాబట్టి రెక్టాంగిల్ బాక్స్ లో పుటప్ చేస్తున్నాను డాక్టర్. తర్వాత ప్రిస్క్రిప్షన్, నెక్స్ట్ అలానే పేషెంట్. రైట్, ప్రిస్క్రిప్షన్, patient. Then drugs. Drugs means medicines. Right. Then doctor మీకు ఏం చేయడం జరుగుతుందంటే డాక్టర్ రైట్స్ 1 or more ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయి. అంటే మీన్స్ ఆ ప్రిస్క్రిప్షన్స్ లో కొన్ని మెడిసిన్స్ కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్స్ కావచ్చు, లేదా టెస్ట్లకి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ కావచ్చు. రైట్, కాబట్టి డాక్టర్ రైట్స్
ప్రిస్క్రిప్షన్స్. ఆ ప్రిస్క్రిప్షన్ ని రిసీవ్ చేసుకునేది ఎవరు అంటే పేషెంట్. ఆ ప్రిస్క్రిప్షన్ లో దట్ ప్రిస్క్రిప్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ డ్రగ్స్. Prescription consists of drugs. Right? This is about ఇందులో మనకి ఏంటంటే 3 ఎంటిటీస్ కన్నా మోర్ పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని టర్నరీ రిలేషన్షిప్ అని చెప్పి కాల్ చేయొచ్చు, లేదా హయ్యర్ డిగ్రీ రిలేషన్షిప్ అని చెప్పి కూడా మనం ఏం చేయొచ్చు, దీన్ని కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ డిగ్రీ. సింపుల్ టాపిక్. రిలేషన్షిప్ డిగ్రీ అంటే కనుక నథింగ్ బట్ ఒక రిలేషన్షిప్ లో ఎన్ని ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్న దాని మీద బేస్ కాబట్టి, అంటే మీన్స్ 2 ఎంటిటీ అంటే ఒక ఎంటిటీకి బిట్వీన్ గా రిలేషన్షిప్ అసోసియేట్ అవుతుందా, లేదా 2 ఎంటిటీస్ కి బిట్వీన్ గా రిలేషన్షిప్ అసోసియేషన్ ఉన్నదా, లేదా మోర్ దాన్ 3 ఎంటిటీస్ ఆర్ మోర్ దాన్ 3 ఎంటిటీస్ కి బిట్వీన్ గా మీకు అసోసియేషన్ జరుగుతుందా అనేది రిలేషన్షిప్ డిగ్రీ మీకు ఏం చేస్తుందండి, రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ రిలేషన్షిప్ డిగ్రీ. ఓకే, థ్యాంక్ యూ.